తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రభుత్వం ఆన్లైన్లో విడుదల చేసింది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాల్లో మెరుగైన వాటిని తీసుకొచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్కు ఒకటి, ఆరోగ్యానికి మరోటి, ఇతర పథకాలకు ఇంకోటి, ఇలా వేర్వేరుగా కార్డులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ నేపథ్యంలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు ప్రారంభించింది. ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నటువంటి అధికారులు ఆ ప్రాంతాలలో కూడా కుటుంబ వివరాలు సేకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కూడా దీన్ని పూర్తి స్థాయిలో సర్వేకు రంగం సిద్ధమైంది. ఆల్రెడీ కూడా కొన్ని ప్రాంతాలలో సర్వే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలకు దీన్ని చాలా కీలకంగా చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ డిజిటల్ కార్డు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక కార్డులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కార్డు ఒక్కో పథకానికి ప్రభుత్వం అర్హత చూపిస్తుంది. అయితే వీటన్నిటిని కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి ఏ ప్రభుత్వ పథకానికి కూడా అర్హులు కావాలంటే దీన్ని చూపించాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు రేషన్ సరుకులతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలకు కూడా దీన్ని వర్తింపజేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు రేషన్ అయితేంది, ఆసరా పెన్షన్లు అయితేంది, గృహలక్ష్మి అయితేంది, ఇట్లా అనేక పథకాలు కూడా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాలన్నిటికీ కూడా దీన్ని వర్తింపజేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ డిజిటల్ కార్డు రావడం వల్ల కూడా అనేక అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అన్నిటిని కూడా ఈ డిజిటల్ కార్డు కిందికి కనుక తీసుకొస్తే అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే వైద్య పరంగానికి కూడా మనం చూసుకుంటే వైద్యానికి సంబంధించి రేషన్ కార్డు ఉంటేనే అర్హులు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని గతంలో ఉన్నటువంటి భావనను తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ హెల్త్ కార్డుకు సంబంధించి మొత్తం కూడా డిజిటల్ లో పొందుపరుస్తారు. వాళ్ళ ఆధార్ అయితేంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అయితేంది, వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారు, వాళ్ళకు పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి డేటాను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆధార్ కార్డు కాకుండా అందరి ఉన్నటువంటి ఆధార్లన్నీ కూడా ఆ హెల్త్ కార్డులో కనుక దాన్ని పొందుపరిస్తే అది దానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తి ప్రభుత్వ పథకానికి అర్హులు అయి దానికి లబ్ధి పొందే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా గుర్తించి వీళ్ళు ఈ పథకానికి వీళ్ళు ప్రభుత్వం ద్వారా ఇది లబ్ధి పొందొచ్చు అనేది దానికి సంబంధించి వాళ్ళు ఆ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తులకు ప్రభుత్వం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఇది ఈ డిజిటల్ కార్డు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కొంత బ్రేక్ పడినట్లు కూడా తెలుస్తా ఉంది. అన్నిటినీ కొత్తగా వచ్చేటువంటి రేషన్ కార్డు హోల్డర్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీలని కూడా ఈ డిజిటల్ కార్డు కిందకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే కొంత ప్రజలు కూడా గందరగోళానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కూడా ఇంకా రేషన్ కార్డులు వస్తున్న అర్హులు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇది తమకు వర్తిస్తుందా లేదా అనేది కూడా కొంత సందిగ్ధం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడతలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే మళ్ళీ ఇంకా అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ డిజిటల్ కార్డు వర్తింపజేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వ పథకాలకు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం అయితే ఈ డిజిటల్ కార్డును అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 రాష్ట్రాలలో కూడా ఈ విధానం అమలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగ బృందం కూడా ఆ రాష్ట్రాలలో పర్యటించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక
సర్వే చేసినటువంటి నేపథ్యంలో దీన్ని కూడా తెలంగాణలో అమలు చేసే అవకాశం మరికొద్ది రోజుల్లోనే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సందీప్. యాకేష్, అంటే అన్ని ఒక్క కార్డులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ విషయంలో, దాని స్కానింగ్ విషయంలో ఆ సైబర్ నేరాలు జరిగే అవకాశం లేదా? అంటే కుటుంబ వివరాల బహిర్గతం అవుతుంది కదా, తద్వారా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉంది కదా. ఈ సైబర్ నేరాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పకడ్బందీగా దీనిని అమలు చేసే ప్రక్రియ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ వివరాలన్నీ కూడా ఒకటే కార్డులో ఉంటాయి కనుక ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతుందని చెప్పుకోవచ్చు. ఒక ప్రభుత్వ పథకానికి అయితే ఈ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించాలి. ఇతర అనేక అంశాలకు సంబంధించి ఎవరు పడితే వారు ఫోన్లు చేయడం, మెసేజ్ల ద్వారా కొంత వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కనుక దీని మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎవరు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించే ఈ కార్డును ఉపయోగించుకోవాలి తప్ప ఇతర ఎవరైనా సైబర్ నేరగాలు కానీ ఇలాంటి ఎవరైనా అంశానికి సంబంధించి ఫోన్లు చేసినా ఇతర మార్గాల ద్వారా సంప్రదించినా కూడా ఎవరు కూడా వాళ్ళని నమ్మి మోసపోద్దని ఇప్పటికే సైబర్ కు సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా ఒక పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. సైబర్ నేరగాళ్ల దృష్టిలో పడకుండా కొంత జాగ్రత్తలు పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో వారు మాత్రము వాళ్ళని గుర్తించాలంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటేనే వాళ్ళ వేలి ముద్ర గాని కనులకు సంబంధించి కానీ స్కానింగ్ చేస్తేనే ఆ లబ్ధిదారుడి వివరాలు తెలిస్తే కనుక అలాంటి ఎవరికి కూడా బయటి వ్యక్తులకు ఇవ్వద్దు. ఓన్లీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మాత్రమే అవి ఇవ్వాలి. లేదంటే ఏదైనా బ్యాంకుకు సంబంధించినటువంటి అంశాలుంటే ఆ బ్యాంకులోనికి పోయి మాత్రమే ఇలాంటివి ఉపయోగించుకోవాలి తప్ప ఎక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోవద్దు అనేది ఇప్పటికే ప్రభుత్వము సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఒక పటిష్టంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే అనేక మంది కూడా ఈ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఆర్థికంగా చాలా మందిని నష్టపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా ఉండొద్దు అనేది ప్రభుత్వం భావిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.